నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 4. ఈరోజు మనం దీని గేమింగ్ రివ్యూ చేద్దాం. దీనిలో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్. దీనిలో మనకి 8 కోర్స్ ఉంటాయి. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. 8 కోర్స్ వచ్చేసరికి మనకి ఆర్మ్ కార్టెక్స్ C53 కోర్స్. వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.4 GHz ఉంటుంది. అండ్ జీపీ వచ్చేసరికి మనకి Adreno 505 జీపీ లభిస్తుంది. సార్ బ్యాటరీ చెక్ చేస్తే బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసరికి 89% ఉంది. అండ్ టెంపరేచర్ 41.7 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఒకసారి మనం గేమ్స్ ఆడదాం. గేమ్స్ ఆడిన తర్వాత మళ్ళీ టెంపరేచర్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి ప్రజెంట్ యాంబియంట్ టెంపరేచర్ 36.8 37 ఉంది. ఫోన్ టెంపరేచర్ వచ్చేసరికి 39 41 ఉంది ఆల్రెడీ. ఓకే, మీరు చూడొచ్చు 41 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఒకసారి మనం గేమ్స్ ఆడదాం. గేమ్స్ ఆడిన తర్వాత మళ్ళీ ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం. ఈ గేమ్ అయితే బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. మనకి ల్యాగ్ ఎక్కడ నోటీస్ చేయలేదు అయితే. నెక్స్ట్ మనం వేరే గేమ్ ఆడదాం. స్క్రీన్ క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్. ఇంకొకటి స్పీకర్ కూడా చాలా లౌడ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు స్పీకర్ది సింగిల్ స్పీకర్ కానీ చాలా లౌడ్ ఉంది. సో ఈ గేమ్ కూడా బాగానే హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మోడర్న్ కాంబాట్ 5 ఆడదాం. సో మోడర్న్ కాంబాట్ 5 కూడా బాగా హ్యాండిల్ చేసింది. అక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ కానీ నోటీస్ చేయలేదు నేను. ఫోన్ అయితే కొంచెం వామ్ అవుతున్నట్లుంది, చేతిలో తెలుస్తుంది హీట్, ఎందుకంటే మెటల్ బాడీ అదంతా. సో అక్కడ మనం చూడొచ్చు ఒక 15 మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్ మనం గేమ్ స్టార్ట్ చేసి దగ్గర. సో బ్యాక్ వచ్చేసరికి మ్యాక్సిమం టెంపరేచర్ 46 వరకు రీచ్ అయింది, 47. అదే మనం ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి 45 47 48. సో ఫ్రంట్ వచ్చేసరికి 48 మ్యాక్స్ రీచ్ అయింది. సో కంటిన్యూ చేద్దాం మనం. సో సమ్మర్ కాబట్టి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. యాంబియంట్ టెంపరేచర్ దగ్గర 38 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో ఫోన్ కూడా మనకి వామ్ అనిపిస్తుంది చేతిలో అయితే, మెటల్ బాడీ కాబట్టి. సైడ్స్ కూడా మనకి ఇక్కడ కొంచెం కాలుతున్నాయి. నెక్స్ట్ మనం వేరే గేమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 2 గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే యాస్ఫాల్ట్ 8 ఆడతాం. సో యాస్ఫాల్ట్ 8 హైయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో పెట్టాను ఫ్రెండ్స్. చూద్దాం ఇది ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్. ల్యాగ్ అయితే ఏం లేదు డ్రిఫ్ట్ చేసేటప్పుడు. సో చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తున్నాను. ల్యాగ్ అయితే ఏం లేదు కానీ చిన్న చిన్న ఫ్రేమ్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి మిడిల్లో.
సో యాస్ఫాల్ట్ రేట్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. ల్యాగ్ అయితే ఎక్కడ నోటీస్ చేయలేదు, కానీ చిన్న చిన్న ఫ్రేమ్స్ అయితే డ్రాప్ అయినాయి గేమ్ ఆడేటప్పుడు. సో యాస్ఫాల్ట్ రేట్ మీరు ఐఎస్ సెట్టింగ్స్లో కూడా ఈ ఫోన్లో మీరు ఆడొచ్చు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఫైనల్ గేమ్ వచ్చేసరికి అసాసిన్స్ క్రీడ్ ఐడెంటిటీ. సో ఇది పెయిడ్ గేమ్ ఫ్రెండ్స్, ఇది మీకు ప్లే స్టోర్లో లభిస్తుంది. 80 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. సో దీనిలో అయితే మనకి ఫస్ట్లో ల్యాగ్ ఉంది, ఫస్ట్లో ల్యాగ్ కొంచెం నోటీస్ చేస్తాను. చూద్దాం, గేమ్ ప్లే అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, చిన్నగా ల్యాగ్ అయితే నోటీస్ చేయొచ్చు. సో ఈ గేమ్ బాగానే హ్యాండిల్ చేసింది, కానీ కొంచెం ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తాను మధ్య మధ్యలో. సో నార్మల్గా అయితే గేమ్ ప్లే అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, చిన్న చిన్న ల్యాగ్స్ అయితే నోటీస్ చేశాను. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ గేమింగ్ తర్వాత మనకి 83%కి వచ్చింది బ్యాటరీ. అండ్ బ్యాటరీ టెంపరేచర్ 44 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది గేమ్ స్టార్ట్ చేసి. సో బ్యాక్ వచ్చేసరికి మనకి సో మ్యాక్సిమం 44 సంథింగ్ ఉంది సార్. సో బ్యాక్ మనకి మ్యాక్సిమం 44.6 రిజిస్టర్ అయింది. ఫ్రంట్ చూద్దాం, ఫ్రంట్ వచ్చేసరికి 46, సైడ్స్ 41, 40 ఉన్నాయి. సో సైడ్స్ కూడా మనకి కొంచెం వామ్ అనిపిస్తున్నాయి. మోడర్న్ కాంబాట్ 5 అన్నప్పుడు మాత్రం టెంపరేచర్స్ మ్యాక్సిమం 48 రీచ్ అయింది. నార్మల్గా అయితే మనకి 45, 46 మధ్యలో ఉంది. సో టెంపరేచర్స్ అయితే నార్మల్గా ఉన్నాయని చెప్పవచ్చు, ఎందుకంటే మనకి ఇప్పుడు అట్మాస్ఫియర్ కండిషన్స్ కూడా సమ్మర్ కాబట్టి కొంచెం బయట టెంపరేచర్ మనకి 38 to 40 ఉంది. సో బిలో 50 ఉంది కాబట్టి టెంపరేచర్ మనకి ఓకే అని చెప్పొచ్చు. సో కాకపోతే మనకి ఇది మెటల్ బాడీ కాబట్టి మనం చేతిలో పట్టుకుంటే వామ్ అయితే అనిపిస్తుంది. సో నార్మల్గా యూజ్ చేసేటప్పుడు కూడా నెట్ బ్రౌజింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది. సో సమ్మర్ అయ్యే వరకు మీకు కొంచెం అలానే అనిపిస్తుంది. ఒకసారి మనకి సమ్మర్ అయిపోయిన తర్వాత కూల్ అయి ఉంటుంది బాడీ. సో ఓవరాల్గా అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మనకి. సో మీడియం గేమ్స్, హెవీ గేమ్స్ బాగానే హ్యాండిల్ చేసింది, కానీ మరీ హెవీ గేమ్స్, గ్రాఫికల్ ఇంటెన్సివ్ గేమ్స్ అయితే కొంచెం ల్యాగ్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేశాను. సో నార్మల్గా అయితే మనం ఏ గేమ్ అయినా దీనిలో హ్యాండిల్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గేమింగ్ రివ్యూ Redmi 4. నెక్స్ట్ నేను దీన్ని కెమెరా రివ్యూ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి మన ఛానల్లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.